మొట్టమొదటిసారిగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగుండాలి. అందరూ యేసు ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించాలి. అన్ని రకాలకు కూడా క్రిస్మస్ అందరూ కూడా బాగా జరుపుకోవాలని భగవంతుని ప్రార్థించాం. అలాగే ఏదైతే ఉందో మనం గత వారంలో వీళ్ళు వచ్చి గుండగానపల్లి బ్రహ్మసముద్రం మండలానికి సంబంధించిన ఒక పాపను తీసుకొచ్చారు. ఆ పాప కడుపు అంతా బాగా ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుక్కోవడం జరిగింది. వెంటనే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధమైన ప్రాబ్లం ఉంది సార్, ఇక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఆయన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మన ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఏదైతే ఉందో హాస్పిటల్కి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ పాప బతకాలి, బాగుండాలి, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి తిరిగినప్పుడే మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. అందులో భాగంగానే ఇది జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది అనారోగ్యంగా గురవుతూ ఉన్నారు. ఇంతకుముందు పాలకులు ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేక ఇంకా ఇబ్బందులతో గురవున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. గుండగానపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కూతురు మరి మన ఎమ్మెల్యే దృష్టికి తెచ్చింటే మా బాబుకి బాగా ఇబ్బందిగా ఉంది, కడుపులో గట్టుందనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి 10 లక్షల రూపాయలు మరి సీఎం దృష్టికి తీసుకెళ్ళి మరి తీసుకొచ్చి దాన్ని మన కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారికి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనం ఎంతో కృతజ్ఞతగా తెలియజేస్తూ మరి మా మండలానికి ఈరోజు ఆ బాబు బాగుండాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు సీఎం గారు ఈ చెప్పడం ద్వారా వారికి ఆపరేషన్ ద్వారా ఆ బాబా బాగుండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. వాళ్ళు చూస్తారు, ఆపరేషన్ చేస్తారు. మీకు ఎవరైనా తెలియకపోతే మీ వెంట ఎవరైనా తీసుకెళ్ళండి. పోగొట్టుకోద్దండి ఆ లెటర్, ఆ కవర్లో పెట్టుకో. ఆ లెటర్ తీసుకొని పోయి అక్కడ హాస్పిటల్లో ఇస్తే వాళ్ళు అడ్మిట్ చేసుకొని చూసి వాళ్ళు మిగిలిందంతా వాళ్ళు చూసుకుంటారు. మీరు జాగ్రత్తగా చూసి పంపిస్తారు. ఒకటి గమనించాలా, ఈ వ్యాధి ఎంత సీరియస్ గా ఉందో మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 3 రోజుల్లో అప్లికేషన్ ఇచ్చిన 3 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది శాంక్షన్ కావడము మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. అంటే మన ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు పనితీరుని బట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. ఆడ కాయల ఎంత సీరియస్నెస్ గా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే స్పందించి, ఎమ్మెల్యే ఏ రకంగా స్పందించాడో అదే రీతిలో చంద్రబాబు నాయుడు కూడా స్పందించి వెంటనే 10 లక్షలు ఇవ్వడము నిజంగా ఎమ్మెల్యే గారికి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి ఎమ్మెల్యే కూడా ఈ కాన్స్టిట్యున్సీకి రావడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. Thank you.
మాస్టర్లకు రాష్ట్ర గారికి అక్షయ్ గారికి మిగిలిన కళాకారులకి అందిస్తారు. అట్లనే తెలుగుదేశం పార్టీ గారికి అందరికీ మల్లికార్జున గారికి అవల రామమోహన్ గారికి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఏదైతే ఈరోజు చిన్న గ్రామం నుంచి మన ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ మొత్తం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా యేసు ప్రభు ఎప్పుడు కూడా అందరినీ బాగా చూడాలని, ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని యేసు ప్రభు బాగా కాపాడాలని, అందరూ కూడా బాగుండాలని యేసు ప్రభుని ప్రార్థించడం జరిగింది. నేను ఒకటి నిజం, నేను ప్రతిరోజు కూడా యేసు ప్రభును మేరీ మాతను ఇద్దరు కూడా ప్రార్థిస్తాను. అది తెలియకుండా ప్రతిరోజు కూడా ప్రార్థిస్తాను. నిన్న మా ఇంట్లోకి వెళ్తే బెంగళూరులో మొత్తం ఈ చెట్టు తయారు చేస్తున్నారు. ఏమంటే క్రిస్మస్ వేడుక చేద్దాం మన ఇంట్లో కూడా అని ఇంట్లో తయారు చేస్తుంటే సరే నాకు కూడా ఆనందం అనిపించింది. సరే చేయండి అని చెప్పి నేను ఇక్కడ కళ్యాణదుర్గం ప్రయాణం అయి రావడం జరిగింది. ఏదేమైనా కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ముఖ్యంగా విన్సెంట్ ఫెరన్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇప్పుడు మంజు ఫెరన్ గారు కూడా ఏదేమైనా కూడా ఏదైతే మన బాగా ఎన్నుకోడిన ప్రాంతం కాబట్టి ఎంతో కొంత ఆయన కూడా అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని గమనించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే వాళ్ళకి ఆ సహకారం అందించాలో అన్ని సహకారాలు కూడా అందిస్తూ వాళ్ళని చేయబట్టుకొని ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మన ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం తెలుసు మన ముఖ్యమంత్రి గారికి. మన ప్రాంతం అభివృద్ధి బాటలో కూడా ఆయన నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నడిపిస్తారు. ఆశిస్తాం ఖచ్చితంగా యేసు ప్రభు ఆశీస్సులతో మన ప్రాంతం బాగా అభివృద్ధి అవుతుందని అందరం కూడా ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. అవుతుంది, ఖచ్చితంగా అవి తీరాలనే అభిప్రాయం మనందరికి కూడా ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు మన క్రిస్మస్ పండుగ రోజు మీ ముందు ఉండడం, యేసు ప్రభు ఆశీర్వాదాలు మా అందరికి కూడా అందించడం నిజంగా మేము భగవంతుని ఏ జన్మలో చేసుకున్న ఏ పుణ్యమో కానీ ఈరోజు మీ అందరి మధ్యలో ఈ క్రిస్మస్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా కూడా మీకు తోడుగా ఉంటాం, ఏదేమో అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం. మీకు అన్ని విషయాల్లో కూడా ముందు కూడా నేను ఏదైతే మన ప్రాంతానికి వచ్చానో కళ్యాణదుర్గం ప్రాంతానికి ఆ రోజు వచ్చి పాస్టర్లందరూ కూడా ప్రే చేసి నా గెలుపుకి మీరు గెలవాలని ఆ రోజు ఆశీర్వాదం కావచ్చు. ఈ రోజు నేను మీ ముందు ఉండి క్రిస్మస్ వేడుకలో ఎమ్మెల్యేగా ఉండడం కూడా చాలా సంతోషం. ఏదేమైనా కూడా అందరికీ మంచి జరగాలి, మంచి జరుగుతుందని భావిస్తున్నాం. యేసు ప్రభు అందరికీ తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, రక్షణగా ఉంటాడు, అందరికి కూడా ప్రేమగా ఉంటాడని ఆశిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కృష్ణ. ఈ అమ్మాయి అందులో కూడా మరి అందరికీ ఆధారాన్ని ఆవాదిస్తాము. శాసనసభలో మరి అన్ని
ముందుగా యేసు ప్రభులు అందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి యేసు కార్యక్రమానికి మీ పండుగ మమ్మల్ని ఆహ్వానిస్తారు. మీరు ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి అందులో మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు గారిని గత వారం మన మిత్రులంతా వచ్చి ఆహ్వానించి మా పండుగ కోసం మీరు ఖచ్చితంగా మా చర్చికి రావాలి అని అందరూ అడిగితే ఆయన మరో అభిప్రాయం చెప్పకుండా ఎన్ని పనులున్నా ఈరోజు మన కమ్మదూరు చర్చికి రావడం జరిగింది. మీ అందరి కోరిక మేరకు మిత్రులు పండుగ జరుపుకుంటున్నారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. క్రిస్మస్ అంటే ఇది ఒక పండగ వాతావరణం. పండగతో కూడిన మన పండుగలో అత్యంత పెద్దదైన పండుగ క్రిస్మస్ పండుగ కూడా ఒకటి. క్రిస్టియన్స్ కి ముఖ్యంగా క్రిస్మస్ పండుగ ఒకటి, ఇంకొక పండుగ, రెండు పండుగలే ఉంటాయి. వాళ్ళు ఈ పండుగని చాలా గొప్పగా జరుపుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు, ప్రేమతో జరుపుకుంటారు. కుటుంబాలన్నీ కలిసిమెలిసి ఉండి జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అలాంటి పండుగ రోజు ఈ రోజు మీ ముందుండి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారిగా కమ్మదూరు క్రిస్మస్ పండుగ మీ మధ్యలో జరుపుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఏదేమైనా కూడా ముందు నుంచి కూడా నాకు క్రైస్తవులన్నా, క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళన్నా అమితమైన ప్రేమ. ఎందుకంటే చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్ కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన స్కూలు. నాకు ఏ విధంగా ఉండాలని మొదటి నుంచి కూడా 1వ తరగతి నుంచి జ్ఞానం నేర్పించిన ప్రదేశం క్రిస్టియన్ కమ్యూనిటీ స్కూల్ కాబట్టి ఆ కమ్యూనిటీ ఏ విధంగా ప్రేమిస్తానో నాకు బాగా తెలుసు. నేను ప్రతిరోజు కూడా మేరీ మాతని, యేసు ప్రభువుని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాను, మనసులో ప్రార్థిస్తాను. ఏదేమైనా కూడా మనం అందరూ మనకి విన్సెంట్ ఫెరర్ గారు, అలాగే మంచు ఫెరర్ గారు మన ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఈ కళ్యాణదుర్గం ముఖ్యంగా కమ్మదూరు ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళని కూడా మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆర్టీటీ సమస్యను ఆదుకోవాలి, ఏ విధంగా దాని ముందుగా కూడా మా ముఖ్యమంత్రి గారి ఏది ఆయన అడుగు చేయడంలో ఎప్పుడైతే నడుస్తున్నామో
మంజు బెరర్ కానీ ఆర్పి సంస్థ కానీ మన ప్రాంతంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి వాళ్ళ పైన రకరకాలుగా ఏదేదో కొన్ని వచ్చాయి. ఏదేమైనా కూడా మేము క్లియర్ గా చెప్పాం. వాళ్ళు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాల వైపే ఉన్నారు. చాలా బ్రహ్మాండమైన సంస్థ. చాలా చాలా ఏళ్ళ నుంచి కూడా అసలుకి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలగకూడదు మేమందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా చెప్తున్నా, మీకు తోడుగా ఉంటా. క్రైస్తవులు ఏ అవకాశం వచ్చినా, ఏ పనున్నా, మీకు ఏ సమస్య ఉన్నా మా నాయకుల ద్వారా కానీ మీరు వచ్చి మాకు తెలియజేస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కరించే ఏర్పాట్లు కూడా చేస్తామని సభకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీ పండగ, మన పండగ. ఈ రోజు ఇక్కడ మనం ఉపన్యాసాలతో చేస్తే నిజంగా మీరు ఇంటికి వెళ్ళి వంట చేసి పండగ చేసుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటే అవకాశం ఉండకూడదనే అభిప్రాయంతో నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. మన వాళ్ళు అడిగారు, ఇప్పుడే కళ్యాణ మండపం గురించి అడిగారు. ఇక్కడ కళ్యాణ మండపం లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉందని అడిగారు. నిజంగా అది ఇబ్బందే. ఎందుకంటే చాలా మంది పెండెంట్లు చేసుకోవాలి, ఇంకోటి చేసుకోవాలంటే మన పక్కన ఉన్న కాలనీ వాసులంటే కూడా ఈ కళ్యాణ మండపం సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నాం. ఏదేమైనా కూడా అందరితో చర్చించి ఏ విధంగా మనం ఈ కళ్యాణ మండపం నిధులు ఇవ్వచ్చు, ఏ విధంగా దీన్ని పూర్తి చేయొచ్చు అనే దాని మీద మనం ఖచ్చితంగా పూర్తి చేసే ఏర్పాటు చేస్తామని సభావంగా మీకు తెలియజేస్తున్నారు. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు కావాలి. మీ ఆశీస్సులు, మన యేసుప్రభు ఆశీస్సులు మన నియోజకవర్గం పైన ఉండాలి. ఆయన దీవెనలు మన ప్రాంత అభివృద్ధి పైన ఉండాలి. ఆయన దీవెనలు అందరూ చల్లగా ఉండాలనేది మన ప్రాంత వాసులందరికీ ఉండాలని యేసుప్రభును ప్రార్థిస్తూ ఇంతటితో ఈ సభ విరమణ చేస్తున్నాను. సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువా